ఓకే ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మధుసూదన్ రెడ్డి గారు ఏదో చెప్పాలనుకుంటారు. ఆయన కూడా ఏదో వినతి పత్రం ఇచ్చారు, నేను విజువల్స్ లో చూసాను, సీఎం గారు విజువల్స్. చెప్పండి. సరే ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పిన విషయాలకు కంటిన్యూయేషన్ గా గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు అనుకోండి, లేకపోతే మీలాంటి వాళ్ళు ఇది అయ్యేదా పోయేదా అనేటటువంటి అభిప్రాయము వెలిపుచ్చినటువంటి నేపథ్యం కానీ, ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుందా కాదనే ఒక అభిప్రాయంతో మీరు ఉండడం కానీ, ఇవన్నీ నాకు అంటే నేను ఇస్తే మంచిది, వాస్తవం చెప్పాలి. ఆశలు పెట్టి కదా, నేను ఇప్పుడు కాదు, నేను ఈ డిబేట్ పెడుతున్న 1.5 year గా చెప్పాను, రాదు పిఆర్సీ 2020 వరకు రాదన్నా, నేను చెప్పింది కరెక్ట్ అయింది, వస్తే మంచిదే. 100% కరెక్ట్. అదే సమయంలో నేను రేవంత్ రెడ్డి అభినందించా. ఎందుకు అభినందించా అంటే ఇంతకుముందు గవర్నమెంట్ కనీసం చర్చలు పెట్టలేదు, ముఖ్యమంత్రి పిలుచుకొని స్వయంగా మాట్లాడడం కూడా మంచిది. ఆర్టీసీ ఒక విషయము చాలా స్పష్టంగా ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు. ఆ ఎమ్మెల్సీ గారు ఉన్నటువంటి సందర్భంలోనే గతంలో ఉద్యోగుల సమరబేరి అని పెడితే 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు పిలిచి మీరు మేలో మీటింగ్ పెట్టి జూన్ 2న అయ్యారు, తర్వాత ఆగస్టు 15కు పిఆర్సీ అన్నారు. ఆ తర్వాత 3 సంవత్సరాలు కనీసం దాన్ని చూడనటువంటి పరిస్థితి. ఎవరు? కేసీఆర్. 43% ఇచ్చాడు, 30%. నేనేమంటున్నా, కేసీఆర్ 73% ఇచ్చింది అనేది బోగస్. ఎందుకు? ఈ దేశంలో అత్యంత అందరికంటే ఎక్కువ వేతనాలు ఇస్తున్నది తెలంగాణ అనేది 100% బోగస్. తర్వాత ఇవన్నిటికంటే కూడా 73 గారు చెప్తారు 73 బోగస్ ఎట్లా అవుతుంది? 73 100% బోగస్. నేను ప్రూఫ్ చెప్పిస్తాను నీకు. ఇవన్నీ కూడా ఏంటంటే, సో అందరే రాజే అని చెప్పి, ఇక రాజు అన్నాడు కాబట్టి మనం కూడా కరెక్టే అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పారు, మాకు అందరికి కూడా కనువిప్పయ్యే విషయం. గత ప్రభుత్వం రెడ్డి గారు వాయిస్ కట్ అవుతుంది, సిగ్నల్ లేదు. చెప్పండి, పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను. గత ప్రభుత్వంలో ఒక 3 సంఘాలను పెట్టుకొని వీళ్ళే నాయకులు అనేటటువంటి పద్ధతిలో వ్యవహారం చేశారు. నేను అట్లా చేయదలుచుకోలేదు. ఒక 150 మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఈరోజు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేదా ఉద్యోగులకు ఈరోజు సంతోషకరమా అంటే అసలు కాదు. నేను శ్రీపాల్ రెడ్డి గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కానీ రాత్రికి రాత్రి బస్ ఎక్కి 317 ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కానీ, లేకపోతే నీకు 3 నెలలనే ఐఆర్ ఇస్తా ఇంకోటి ఇస్తా అని చెప్పి చేతులెత్తేసినటువంటి పరిస్థితి కానీ, ఉద్యోగ సంఘాలంటే కేవలము 2.5 సంఘాలే ఉంటాయి, ఒక టీచర్ సంఘం మాత్రమే ఉంటుంది, ఇక మిగతా వాటిని ఎవరిని మనము పిలువము అనేటటువంటి గత పరిస్థితికి భిన్నంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని సంఘాలతోటి ఒక చర్చ జరిగినటువంటి విషయాన్ని శ్రీపాల్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి నేను భావిస్తున్నా. ఒకవేళ వారికి నమ్మకం లేదు, ఇది ఇప్పటికి వరకు ఏమీ జరగలేదు అని, నేను శ్రీపాల్ రెడ్డి గారితో డిబేట్ చేయదలుచుకున్నది ఏంటి అంటే, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు మరణం శాసనము రాసినటువంటి దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఏ ఉద్యోగ సంఘాలకు కూడా గుర్తింపు లేదు. గతంలో ఇచ్చినటువంటి గుర్తింపులన్నీ ఒకే పెన్ను కలంతో రద్దు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి. దానికి ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. 370కు ప్రత్యక్ష సాక్షి శ్రీపాల్ రెడ్డి గారు. దాన్ని పూర్తిగా సమర్థించిన వాళ్ళలో శ్రీపాల్ రెడ్డి గారు ఒకరు. ఇప్పుడు మన శ్రీపాల్ రెడ్డి గారి మీద ఎందుకు అట్లా నేను ఏమంటున్నానంటే, శ్రీపాల్ రెడ్డి గారు నమ్మకం లేకపోవచ్చు, శ్రీపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సమావేశానికి రాలేదు కాబట్టి ఇది కూడా అవుతుందని నమ్మకం లేదని చెప్పి ఆయన మాట్లాడడం అనేటటువంటిది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఒకటి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎవరికి రావట్లేదా? మధుసూదన్ రెడ్డి గారిది క్లారిటీ రావట్లేదా? అసలు సౌండ్ రావట్లేదా? వస్తుంది, క్లారిటీ వస్తుంది, సౌండ్ వస్తలేదు. సో కాబట్టి ఈ రోజు నువ్వు ఏం చెప్తున్నావు అంటే, రాష్ట్రంలో ఒక జగదీష్ గారు, లేకపోతే చావారవి గారు, మధుసూదన్ రెడ్డి గారు ఉండి
అక్కడ చర్చలు జరిపి ఏదో గుడుపుటాన్ని చేసినటువంటి పరిస్థితి, గతంలో లాగా 3.5 సంఘాలను పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మాకు వినపట్లేదండి. నేను చెప్తారు మళ్ళీ ఏమన్నారు మసూర్ రెడ్డి గారు ఏమన్నారు నేను చెప్తాను. సో బయట యూట్యూబ్ లో వస్తుంది కానీ మాకు ఇక్కడ అందరికీ రావట్లేదు, అందరికీ వినపడట్లేదా? రైట్. కాబట్టి ఈ రోజు నేను ఏమంటున్నాను భరత్ గారు, ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే నిన్నటి ఆర్టీసీ సమ్మె కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మాతోటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన సందర్భం దగ్గర నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మాతోటి సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల ఉనికిని బయటికి తీసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక 12 సంవత్సరాల క్రితము బొందబెట్టినటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని బయటికి తీసి ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని బయట పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారిని గురించి కూడా తక్కువ చేసి మాట్లాడడం శ్రీపాల్ రెడ్డి గారికి తగదు. ఒకటి. రెండవది, ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం కానీ లేదా ఏదో ఒక బై ఎలక్షన్స్ వస్తే బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీకు అందరికి ఓడి ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఏంటి, ఈ ప్రభుత్వం ఏంటి అనేది వారు ఆలోచించాలి. ఒకటి. రెండవది, ఈరోజు ఏంటి, ఈరోజు పిఆర్సీ అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్, హెల్త్ కార్డ్ అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. 10 సంవత్సరాలు పరిపాలనలో ఉండి నాలుక గీసుకురావడానికి పనికిరానటువంటి ఒక జీవో ఇచ్చి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఇప్పుడు కూడా నేను స్పష్టంగా శ్రీపాల్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇంకా 3 నెలలు పడుతుంది, ఇంకా 3.5 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుంది. జూన్ 2 వరకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం హెల్త్ కార్డ్ ఇస్తుంది, హెల్త్ కార్డ్ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటటువంటి వస్తున్నా భరోసా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న. ఒకటే మినిట్స్ లో క్లోజ్ చేస్తా. సో అదొకటి. రెండవది, పిఆర్సీ కూడా ఒకవేళ పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 నెలల లోపల మ్యాండేటరీ గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి పైన నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఆర్టీసీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసింది, ఎవరినైనా పిలిచి మాట్లాడుతుంది, మమ్మల్ని కూడా దఫాలుగా మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఒకవేళ రాలేకపోతే అవసరమైతే మళ్ళా ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఆ ఉద్యమం చేసి ఎట్లా సాధించుకోవాలనేటటువంటిది మాకు స్పష్టంగా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పారు, చాలా మంది గుంతనక్కలు ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నాయి, అటువంటి గుంతనక్కల యొక్క ఉచ్చులో మీరు వడకండి, ఏది ఉన్నా కానీ 24 గంటలు మేము మిమ్మల్ని కలిసే బాధ్యత మాదన్నారు. కాబట్టి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ఒక స్పష్టమైనటువంటి సందేశం పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని రాష్ట్ర నాయకత్వం అర్థం చేసుకున్నది. చర్చలు చాలా ఫలవంతంగా జరిగినాయి. ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్ గా ఉన్నారు. భవిష్యత్తులో జూన్ 2 వరకల్లా మన సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆలోచన ఉంది. జూన్ 2 నాటికి పెన్షనర్లు ఎవరికి కూడా సమస్యల పరిష్కారం అంటే పిఆర్సీ రిపోర్ట్ వస్తుందా? పిఆర్సీ రిపోర్ట్ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. జూన్ 2 పిఆర్సీ రిపోర్ట్ వస్తుంది. ఎంత టైం పడుతుంది సార్ అనౌన్స్మెంట్? మేమేమనుకుంటున్నాం అంటే జూన్ 2కే పిఆర్సీ అనౌన్స్ చేస్తాడనేటటువంటి ఆశాభావం మాకుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా 26 జూన్ 2 పిఆర్సీ అనౌన్స్ చేస్తాడనేటటువంటి విశ్వాసం వ్యక్తిగతంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు విన్న తర్వాత నాకు కలిగింది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా నేను. కాకపోతే ఒకవేళ కాలేదనుకోండి, ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కనీసం ఎక్కడ కూడా ధర్నా చేయనటువంటి పరిస్థితుల్లో మీరు అడిగారు 12 సంవత్సరాలని. 12 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు సెక్రటేరియట్ నుంచి మొదలుకొని యూటీఎఫ్ నుంచి మొదలుకొని డిటిఎఫ్ నుంచి మొదలుకొని అందరు కలిసి దాదాపు ఆయన కేవలం 12 సంవత్సరాలు చెప్పిండు. రాష్ట్ర విభజన కంటే ముందు కూడా ఒక 5-6 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇటువంటి సమైక్య ఉద్యమం మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. దాని పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఒక ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులపై వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. చాలా మంది చావ రవి గారు అందరూ ఒక 3-4 మినిట్స్